నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లోయలో మళ్లీ నిప్పు రాజుకుంది. శ్రీనగర్ లో హింస పెచ్చరిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రోన్మాదం బుసలు కొడుతోంది. బుర్హాన్ ఎందర కాశ్మీరంలో కలకలం రేగింది. ఒక్క ఉగ్రవాది హతమైతే ఇంత అరాచకమా? ఈ హింసకు కారణమేంటి? అసలు కాశ్మీర్లో ఏం జరుగుతోంది? లోయలో మంటలు. ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. భద్రతా బలగాలు వేర్పాటువాదుల పోరుతో కాశ్మీర్ అల్లకల్లోలంగా మారింది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది హతమైన నాటి నుంచి అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బుర్హాన్ సానుభూతి పరులు పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలపై విరుచుకుపడుతున్నారు. భద్రతా బలగాలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఫలితంగా కాశ్మీర్ అల్లర్లలో ఇప్పటివరకు 23 మందికి పైగా మరణించారు. 200 మందికి పైగా గాయాల పాలయ్యారు. కాశ్మీర్ లోయలో కల్లోలం. శ్రీనగర్లో పెచ్చరిల్లిన హింస. రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రోన్మాదం. కాశ్మీర్ అట్టుడుకుతోంది. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భద్రతా దళాలు ముట్టుబెట్టడంతో లోయలో హింస చెలరేగింది. అల్లర్లు పెచ్చరిల్లాయి. ఈ అల్లర్లలో 23 మందికి పైగా మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. బుర్హాన్ వనీ మద్దతుదారులు పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారు. ఎక్కడ చూసినా కాల్పుల మోతతో శ్రీనగర్ అట్టుడుకుతోంది. వేర్పాటువాదుల నిరసనలతో లోయలో హింస చెలరేగుతోంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్, దక్షిణ కాశ్మీర్లోని 4 జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ తరహా నియంత్రణలను అధికారులు కొనసాగిస్తున్నారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. కాశ్మీర్ పరిణామాలను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధమని చెప్పారు. काश्मीर के बारे में बस यही कहना चाहता हूं, मैं कश्मीर की जनता से अपील करता हूं कि कृपया वहां पर शांति व्यवस्था बनाए रखने में वो पूरी तरह से वो सहयोग करें। और क्योंकि जब तक शांति और व्यवस्था नहीं रहेगी तब तक बहुत सारी समस्याएं जिनका की सामना जनता को करना पड़ता है उनका समाधान संभव नहीं है। इसलिए मेरी सबसे विनम्र अपील है कि कश्मीर की जनता शांति और व्यवस्था कश्मीर में बनाए रखने में वो पूरी तरह से सहयोग करे। अलगाववाद और आतंकवाद से समझौता नहीं हो सकता। जहाँ एक संदेश बड़ा साफ होना चाहिए कि जहाँ तक भारत का प्रश्न है उससे कोई समझौता नहीं, तो उसके साथ साथ स्थिति सामान्य करने के लिए राज्य और केंद्र दोनों मिलकर काम करें। ఆందోళనల్లో సామాన్య పౌరులు మృతి చెందడంపై జమ్మూ కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని హురియత్ కాన్ఫరెన్స్ వంటి వేర్పాటువాద సంస్థలతో పాటు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను కోరారు. जो साथी हैं, चाहे नेशनल कॉन्फ्रेंस है, कांग्रेस है, बाकी पार्टियां हैं या वो लोग हैं जो मेन स्ट्रीम में नहीं हैं, जिनमें हुर्रियत के लीडर हैं, हम उनसे भी अपील करते हैं कि वो अगर चाहते हैं कि रियासत में अमन हो और लोगों की ज़िंदगियां बचाने में हुकूमत जितने भी इक़दामात उठा रही है
वो कामयाब हों तो हमें उनका भी साथ चाहिए। మరోవైపు బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ నేపథ్యంలో కాశ్మీర్లో భారీ విధ్వంసం సృష్టించాలని ఉగ్రవాదులు ప్రణాళిక రూపొందించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించాయి. బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ కాశ్మీర్ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చేందుకు, రాష్ట్రంలో భారీ విధ్వంసం సృష్టించే లక్ష్యంతో సరిహద్దుల వద్ద దాదాపు 200 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. మరోవైపు ఎప్పుడు అమర్నాథ్ యాత్ర జరిగినా కాశ్మీర్లో ఉగ్రవాద కల్లోలం చెలరేగడం పరిపాటిగా మారింది. గతంలోనూ ఎన్నోసార్లు యాత్ర జరుగుతున్న సమయంలోనే కాశ్మీర్లో అలజడులు చెలరేగాయి. ఇప్పుడు కూడా యాత్ర సమయంలోనే లోయలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇదంతా చూస్తుంటే అమర్నాథ్ యాత్ర టార్గెట్గానే ఇదంతా జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని ఆటంకాలు సృష్టించినా అమర్నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. గతంలో కూడా లక్షలాది మంది అమర్నాథ్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈసారి కూడా లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలికంగా యాత్రను నిలిపివేశారు. అయినా మొక్కబోని దీక్షతో మహాశివుడి దర్శనానికి భక్తులు వేచి చూస్తున్నారు. हम लोग यात्रियों को ये भी कहने की कोशिश कर रहे हैं कि अगर ये और अगर 2 दिन 3 दिन अभी हम इस पोजीशन में नहीं है बताने के कि कितने दिन अभी ये यात्रा को रिज्यूम करने में टाइम लगेगा, तो काफी यात्री जो हैं वो हमारी बात मान रहे हैं. మరోవైపు కాశ్మీర్లోని బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. ఇక శిబిరాల్లో వేచి ఉన్న అమర్నాథ్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా సిబ్బంది రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు 1,20,000 మందికి పైగా భక్తులు అమరనాథుడిని దర్శించుకున్నారు. బిగ్ బ్యానర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. కాశ్మీర్లో ఎన్కౌంటర్లు జరగడం కొత్త కాదు. భద్రతా దళాలు ఎన్నోసార్లు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కానీ బుర్హాన్ ఎన్కౌంటర్ తో ఇప్పుడు అక్కడ హింస చెలరేగుతోంది. ఒక్క ఉగ్రవాది హతమైతే ఇంతలా హింస చెలరేగడానికి కారణమేంటి? 25 ఏళ్లు కూడా నిండని ఓ ఉగ్రవాదికి అంత సానుభూతి ఎక్కడిది? అసలు ఎవరి బుర్హాన్? సామాజిక వెబ్సైట్లనే ఆయుధాలుగా వాడుకున్న బుర్హాన్ ఉద్వేగభరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే పోస్టులతో యువతకు గాలం. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ల ద్వారా పేద మధ్యతరగతి యువతలో ఉగ్రవాద భావజాలాన్ని నింపిన బుర్హాన్ కాశ్మీర్కు ఎన్కౌంటర్లు కొత్త కాదు. ఎంతో మంది ఉగ్రవాదుల్ని మన సాయుధ బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్ర పన్నాగానికి పాల్పడిన ఎంతో మందిని హతమార్చాయి. ఇప్పుడు భద్రతా దళాలు మట్టుబెట్టిన బుర్హాన్ వనీ కూడా కరుడుగట్టిన ఉగ్రవాదే. ఈ నెల 8న రాత్రి అనంతనాగ్లోని కోకేర్నాగ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో బుర్హాన్ వనీతో పాటు మరో 2 ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. కాశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న బుర్హాన్ ఎప్పటినుంచో పోలీస్, ఆర్మీ హిట్ లిస్టులో ఉన్నాడు. అతనిపై 10 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. బుర్హాన్ కోసం ఎప్పటినుంచో భద్రతా దళాలు వేటాడుతున్నాయి. మరి ఒక్క ఉగ్రవాదిని చంపితే లోయలో ఎందుకంత హింస చెలరేగుతోంది? వేర్పాటువాదం మళ్లీ ఎందుకంత ఉధృతంగా మారింది? ఆజాదీ నినాదాలు కాశ్మీర్ లోయల్లో మళ్లీ ఎందుకు ఊపందుకున్నాయి? ఇంతకీ ఎవరి బుర్హాన్?
టెర్రరిజం నయా పోకడలకు ప్రతిరూపం బుర్హాన్ వానీ. జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదులు ఎన్నో ఏళ్లుగా అధునాతన తుపాకులు, పేలుడు పదార్థాలను ఆయుధాలుగా ఉపయోగిస్తే అతను మాత్రం సామాజిక మాధ్యమాన్ని ఆయుధంగా ఎంచుకున్నాడు. 22 ఉగ్రవాదాన్ని నరనరానా జీర్ణించుకున్న బుర్హాన్ వానీ సాంకేతిక పరిజ్ఞానంతో టెర్రర్ నెట్వర్క్ను పెంచుకున్నాడు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, సోషల్ మీడియా సైట్లలో కాశ్మీర్ యువతకు బ్రెయిన్ వాష్ చేసి చాలా మందితో గన్ పట్టించాడు. పేద మధ్యతరగతి వర్గాలను టార్గెట్ చేసి ఉగ్రవాదం వైపు మళ్లించాడు. ఆజాదీ కాశ్మీర్ అంటూ స్థానిక కుర్రాళ్ల బుర్రల్లో విషం నింపాడు. యువతలో తీవ్రవాద భావాలను, వేర్పాటువాద బీజాలను నాటడంలో రాటుతేలాడు బుర్హాన్. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పెడుతూ, ఉత్తేజపూరితమైన వ్యాఖ్యానాలు చేస్తూ, ప్రసంగ వీడియోలు పంపుతూ ఎంతో మంది యువతను ప్రభావితమయ్యేటట్లు చేశాడు. అనుచరులతో కలిసి ఆయుధ శిక్షణ తీసుకుంటున్న ఫోటోలు, క్రికెట్ ఆడుతున్న ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేవాడు. యూత్ను ఉగ్రవాదం వైపు ఆకర్షించి హిజ్బుల్ ముజాహుద్దీన్లో కీలక నేతగా ఎదిగాడు. 2010లో ముజాహుద్దీన్లో చేరిన బుర్హాన్ తక్కువ సమయంలోనే ఉగ్ర సంస్థ కమాండర్గా ఎదిగాడు. కాశ్మీర్ లోయలో మొదట్నుంచి లష్కరే-తోయిబా బలమైన తీవ్రవాద సంస్థ. కానీ బుర్హాన్ వానీ వల్ల హిజ్బుల్ ముజాహుద్దీన్ బలం పుంజుకుంది. అతనికున్న అభిమానుల సంఖ్య చూసి హిజ్బుల్ ముజాహుద్దీన్ 5 ఏళ్ల క్రితం బుర్హాన్ను తమ కమాండర్గా ప్రకటించింది. బుర్హాన్ స్వస్థలం దక్షిణ కశ్మీర్లోని ట్రాల్ పట్టణం. తండ్రి ప్రధానోపాధ్యాయుడు, తల్లి పోస్ట్ గ్రాడ్యుయేట్. బుర్హాన్కు క్రికెట్ అంటే అభిమానం. బుర్హాన్ మంచి క్రికెటర్ అవుతాడని తల్లిదండ్రులు ఆశించారు. కానీ అతడు తీవ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. తక్కువ కాలంలోనే హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్గా ఎదిగాడు. AK-47 తుపాకులు ధరించి కొందరు సహచర తీవ్రవాదులతో కలిసి దిగిన ఫోటోలను 2014లో సామాజిక మాధ్యమాల్లో బుర్హాన్ పోస్ట్ చేశాడు. ఇవి కాశ్మీరీ యువతను ఎంతగానో ఆకర్షించినట్లు చెబుతారు. గత నెలలో బుర్హాన్ విడుదల చేసిన ఒక వీడియో ఎంతో సంచలనం రేపింది. బహిరంగ రిక్రూట్మెంట్ సైనికుల కాలనీలు, కాశ్మీర్ పండిట్లు, పోలీసులపైన పెద్ద ఎత్తున దాడులు చేస్తామని ఈ వీడియోలో అతను హెచ్చరించాడు. మిలిటెంట్ల రిక్రూట్మెంట్లను కూడా బహిరంగంగానే నిర్వహించేవాడు బుర్హాన్. ఫోటోలు, ప్రసంగాలు, వీడియో సందేశాల ద్వారా యువతను ఆకట్టుకోవడమే కాకుండా ప్రకటనలు ఇచ్చి నియామకాలు చేసేవాడు. ఇతర తీవ్రవాదుల మాదిరిగా తన ముఖాన్ని ముసుగుతో కప్పుకునేవాడు కాదు. హీరోలా ఫోజులిస్తూ దిగిన ఫోటోలను ప్రచారంలో పెట్టేవాడు. తీవ్రవాదులుగా చేరడానికి వచ్చిన వారికి మంచి బహుమతులు, ఆయుధాలు ఇస్తానని ఎరవేశాడు బుర్హాన్. ఇలా విభిన్నమైన పోకడలతో ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చాడు. బుర్హాన్ సోదరుడు ఖలీద్ 1.5 ఏళ్ల క్రితం హతమయ్యాడు. దీంతో ఇతను వెలుగులోకి వచ్చాడు. ఇతని కదలికలపై పోలీసు బలగాలు నిఘా పెట్టాయి. తాజాగా ట్రాల్ అటవీ ప్రాంతం నుంచి ఈద్ వేడుకలకు బుర్హాన్ వస్తున్నాడనే స్పష్టమైన సమాచారంతో భద్రతా బలగాలు మాటువేసి హతమార్చాయి. బుర్హాన్ వానీ ఎన్కౌంటర్తో కాశ్మీర్ లోయలో ఒక్కసారిగా హింస చెలరేగడానికి అతను పెంచుకున్న అనుచర గణమే కారణమని చెప్పక తప్పదు. అంతలా వేర్పాటువాదాన్ని కాశ్మీర్ యువతలో నూరిపోశాడు బుర్హాన్. సొంతూరు ట్రాల్ పట్టణంలో జరిగిన అంత్యక్రియలకు జనం లక్షల్లో హాజరు కావడం, ఘటన జరిగి రోజులు గడుస్తున్న పరిస్థితి అదుపులోకి రాకపోవడాన్ని చూస్తే అతను ఎంతలా యువతను వేర్పాటువాదం, ఉగ్రవాదం వైపు మరల్చాడో అర్థమవుతోంది. ఐదారేళ్లుగా సామాజిక మాధ్యమాల ద్వారా ఇలా విషం చిమ్ముతున్నా బుర్హాన్ సోషల్ మీడియా దాడికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పాలి. ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా చెలరేగిపోతున్న బుర్హాన్ను ఎందుకు అడ్డుకోలేకపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుర్హాన్ మరణంతో చెలరేగిన హింస ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 23 మంది బలయ్యారు, 200 మందికి పైగా గాయపడ్డారు.
లోయలో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుము కట్టింది. కశ్మీర్ అలజడిపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితులపై సమీక్ష జరిపారు. అలాగే అమర్నాథ్ యాత్రికుల తరలింపుపై ఏర్పాట్లకు ఆదేశాలు ఇచ్చారు. అటు జమ్మూ కాశ్మీర్లో పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో రాజ్నాథ్ ఫోన్లో మాట్లాడారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు సహకరించారని విజ్ఞప్తి చేశారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితులపై సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత విషయంలో రాజీ పడొద్దని, ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయాలని ఆమె సూచించారు. సామాన్య పౌరుల మరణాలు, భద్రతా బలగాలపై దాడులు బాధాకరమని ఆమె అన్నారు. ఇక భారత్లో ఉగ్ర కలకలం రేగితే పండగ చేసుకునే పాకిస్తాన్ బుర్హాన్ ఎన్కౌంటర్ను ఎప్పట్లాగే అవకాశంగా తీసుకుంది. భారత్ను రెచ్చగొట్టేలా ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉగ్రవాది బుర్హాన్ను పొగిడారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్, పాకిస్తాన్లోని ఇతర పార్టీల నోట ఇప్పుడు బుర్హాన్ మాటే వినబడుతోంది. బిగ్ బ్యానర్ లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. ఎన్నో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థలు దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఐసిస్, లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఇలా ఎన్నో సంస్థలు యువతలో ఉగ్ర బీజాలు నాటుతున్నాయి. వీరికి కొందరు మతబోధకులు కూడా తోడయ్యారు. రెచ్చగొట్టే ప్రసంగాలతో ఉగ్ర భావజాలాన్ని వ్యాపింపజేయడంలో పరోక్ష పాత్ర పోషిస్తున్నారు. ఇందుకు జకీర్ నాయక్ ఘటనే నిదర్శనం. ఢాకా దాడుల్లో పట్టుబడిన ఉగ్రవాది జకీర్ నాయక్ ప్రసంగాలతో స్ఫూర్తి పొందినట్టు ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం. ఇంతకీ ఎవరి జకీర్ నాయక్, ఆయన లక్ష్యమేంటి? ఉద్వేగభరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఆకట్టుకునే వ్యాఖ్యానాలు, ఆకర్షించే ఛలోక్తులు. ఫేస్ టీవీ ద్వారా ఎన్నో ఏళ్లుగా జకీర్ నాయక్ మత ప్రచారం. జకీర్ నాయక్ కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు. చాలా కాలం నుంచి ఇస్లాం మత బోధకుడిగా దేశాలు తిరుగుతూ మత ప్రచారం చేస్తున్నాడు. ఫేస్ టీవీ ద్వారా ఈయన చేసే ప్రసంగాలకు ఇస్లాం మతం గురించి చెప్పడంతో సరిపుచ్చకుండా ఇతర మతాలపై ఎన్నో వ్యాఖ్యానాలు చేయడం ఆయనకు అలవాటు. ఆయన ప్రసంగాలు పదునైన వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యానాలతో కొనసాగుతాయి. ఢాకా దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన రోహన్ ఇంతియాజ్ జకీర్ నాయక్ ప్రసంగాల నుంచి స్ఫూర్తి పొందినట్లు తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్నాడు. ఈ ఘటనతో అసలు ఈ జకీర్ నాయక్ ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. ఇంతియాజ్ ఒక్కడే కాదు, కాశ్మీర్లో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ కూడా జకీర్ ప్రసంగాలతో స్ఫూర్తి పొందినట్లు తెలుస్తోంది. బుర్హాన్ చివరి ట్వీటే ఎందుకు నిదర్శనం. ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ కు మద్దతు ఇవ్వాల్సిందిగా ముస్లింలకు పిలుపునిస్తూ చివరిసారిగా ట్వీట్ చేశాడు బుర్హాన్. ముంబైకి చెందిన జకీర్ నాయక్ వృత్తిరీత్యా డాక్టర్. అయితే గత 20 ఏళ్లుగా ఆయన ఓ మతబోధకుడిగా మాత్రమే సుపరిచితం. జకీర్ నాయక్ ముంబైలోని డోంగ్రీ మార్కెట్ సమీపంలో ఉండేవాడు. ఎంబీబీఎస్ కోర్సును ఆఖరు సంవత్సరంలో వదిలేసిన జకీర్ 1991లో ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించాడు. ఆ తరువాత 2006లో పీస్ టీవీ అనే ఇంగ్లీష్ ఛానల్ను ప్రారంభించాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వీక్షించే ఇస్లామిక్ ఛానల్ ఇదే. ఆ తరువాత పీస్ టీవీ ఉర్దూ, పీస్ టీవీ బంగ్లా, పీస్ టీవీ చైనీస్ ఛానళ్లను ప్రారంభించాడు.
మక్కాలో కుటుంబంతో నివసించే జకీర్ నాయక్ శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ట్విట్టర్, పీస్ టీవీ ద్వారా ఆయన ప్రసంగాలకు విస్తృత ప్రచారం కల్పిస్తుంటారు. ఏటా కోట్లాది రూపాయల విరాళాలు జకీర్ నాయక్కు అందుతుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో పీస్ టీవీలో జకీర్ నాయక్ చేసే మతబోధనలకు విపరీతమైన స్పందన ఉంది. జకీర్ నాయక్ చేసే మతబోధనల్లో ఎక్కువగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉంటాయి. ముస్లింలందరూ ఉగ్రవాదులుగా మారాలంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. కరడుగట్టిన ఆల్-ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు మద్దతుగా మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఒసామా బిన్ లాడెన్ ఉగ్రవాది అంటే అంత ఎత్తున లేచే జకీర్ ఇస్లాం వ్యతిరేకులపై పోరాడే నాయకుడుగా అభివర్ణించడం విశేషం. అంతేకాదు 9/11 అమెరికా ట్విన్ టవర్ల దాడికి కారణం జార్జ్ బుష్ చర్యలే తప్ప మరొకటి కాదనేది జకీర్ నాయక్ వాదన. హిందూ మత గ్రంథాలను కూలంకుషంగా చదివినట్లు జకీర్ నాయక్ చెబుతుంటాడు. హిందూ దేవుళ్లను అవమానిస్తూ మాట్లాడతాడు. అదే సమయంలో బైబిల్ను ప్రస్తావిస్తాడు. అయితే వాటిలో తనకు పనికొచ్చే అంశాన్ని మాత్రమే తీసుకొని వితండవాదం చేస్తాడు. By this you are meaning that there was no Ramayana, there was no Mahabharata? I'm telling you there were many scriptures. But like now also it has been proved geographically that there was proofs getting down that there was Ramayana, there was that pulls, setus and what you have heard also. Okay, about. you want to know about Ramayana? No, it has been proved. I mean to say. I will tell you the proof I now. mean to say. Fine, now you're asking me a what you're question. saying that God. I'm giving you information now. You are talking me about Ramayana and Mahabharata. I don't know what your knowledge is about Ramayana and Mahabharata. I'm asked how many types of Ramayana are there? No, I really don't know about You don't that. know? I just know the basic version of the Ramayana. You know, that I'll we tell have you. heard of it and we have seen. I will tell you, brother. According to Ramanuja, who's a great scholar of Ramayana, he says there are more than 300 different types of Ramayana. Okay. 300 different types. Which one do you follow? Are you openly or behind the stage or behind the curtain trying to denying the fact that there is no God except Allah? Not denying the fact, telling the fact that there was no God before Allah, there is no God before Allah, there will not be a God beside Allah. God, there is no image. Yet you make a statue of God and call him Ram. You make a statue of Krishna and call him God. You make a statue of Brahma. అసలు పీస్ టీవీకి ఇండియాలో ఎలాంటి లైసెన్సులు మంజూరు చేయలేదు. దుబాయ్ నుంచి అప్లింక్ అవుతున్న ఈ ఛానల్ భారత ఉపఖండంలో కేబుల్ ఆపరేటర్ల ద్వారా సులువుగానే ప్రసారమవుతోంది. భారత సమాచార శాఖలోని లొసుగులను ఆసరాగా చేసుకొని ఈ ఛానల్ ప్రసారాలు సాగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే తాజా ఘటనలతో ఆలస్యంగా మేల్కొన్న బంగ్లా ప్రభుత్వం పీస్ టీవీపై నిషేధం విధించింది. జకీర్ నాయక్కు మన నాయకులు కూడా వత్తాసు పలికిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రపంచ శాంతికి ప్రయత్నిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ 4 ఏళ్ల కిందట కితాబిచ్చారు. దేశవ్యాప్తంగా జకీర్ నాయక్ను పొగిడిన దిగ్విజయ్ సింగ్ పై విమర్శల వర్షం కురిసింది. జకీర్ నాయక్ వ్యతిరేకంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం టైగర్ మెమన్ వెంట పడడం మానేసి వివాదాస్పద ఇస్లామిక్ స్కాలర్, టెలీ మత బోధకుడు జకీర్ నాయక్ను అరెస్టు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. మరోవైపు జకీర్ నాయక్ వీడియో ప్రసంగాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ విషయంలో పోలీసులకు ఆదేశాలను కూడా జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జకీర్ వీడియోలను పునః పరిశీలించాల్సిందిగా ఇంటెలిజెన్స్ బ్యూరోను ఆదేశించారు రాజ్నాథ్ సింగ్. ఎన్ఐఏ అధికారులు జకీర్ నాయక్ కు సంబంధించిన ప్రసంగాల వీడియోలన్నింటినీ ఇప్పుడు పరిశీలిస్తున్నారు. భారత్లో పీస్ ఛానల్కు చెక్ పెట్టే పనిలో పడ్డారు. నిజానికి జకీర్ నాయక్ ప్రసంగాలను 2011 నుంచి బ్రిటన్, కెనడా నిషేధించాయి. మరోవైపు జకీర్ను భారత్కు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆయనపై దర్యాప్తు ప్రారంభించిన ముంబై పోలీసులు, ఎన్ఐఏలు ఆయనకు నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. నిజానికి జకీర్ భారత్కు వచ్చే షెడ్యూల్ ఉన్నా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జకీర్ నాయక్ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నాడు. ఒకప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఉగ్ర ప్రణాళికలు అమలయ్యేవి. మూడో కంటికి తెలియకుండా రిక్రూట్మెంట్ చేపట్టేవారు. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా యథేచ్ఛగా యువతకు గాలం వేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ల ద్వారా ఉగ్ర బీజాలను నాటుతున్నారు. మరోవైపు కొందరు మతబోధకుల ప్రసంగాలు యువతను పెడదారి పట్టిస్తున్నాయి. ఈ విష సంస్కృతిని అడ్డుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం,